పట్టణాల్లో ఎక్కువ, నగరాల్లో తక్కువ. సో, మున్సిపల్ పోలింగ్‌కి సంబంధించిన వార్త ఇది. సో, ఎంత శాతం నమోదైంది, ఎక్కడెక్కడ ఎంత శాతం నమోదైంది అనేది స్పష్టంగా మనకిక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే పురపాలికల్లో 75.88% పోలింగ్ అయితే నమోదైంది. సో, నగరపాలికల్లో ఏమో 66.5%. సో, ఈ మొత్తంగా 73% ఓవరాల్‌గా నిన్న జరిగిన పోలింగ్ ఏదైతే ఉందో 73% నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇక ఓటేసిన వారిలో మహిళలే అధికంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో, కార్పొరేషన్‌లో అత్యధికంగా నల్గొండలో 77.36%, అత్యల్పంగా నిజామాబాద్ లో 59.12% పోలింగ్ అయితే నమోదైంది. మున్సిపాలిటీలో చౌటుప్పల్లో 91.91%, నందికొండలో 59.68% పోలింగ్ అయితే నమోదైంది. ఇక చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో అది సాఫీగా సాగినట్టు కూడా అధికారులు అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొంతమేర వస్తున్నట్టు తెలుస్తుంది. సో, ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో హస్తం హవానే కనిపించనుంది. సో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా సో 70% మున్సిపాలిటీలో కాంగ్రెస్ అత్యధిక ఆధిక్యానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 7 కార్పొరేషన్లో 5 కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీకి లభించనున్న మెజారిటీ. ఈ ఎన్నికల్లోనూ కారు జోరు అంతంతే. ఇక ఉమ్మడి మెదక్లో మాత్రమే స్వల్ప ఆధిపత్యం. కేసీఆర్ ఇలాకా గజ్వేల్లోనూ కూడా గెలవడం కష్టమే అన్నట్టు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. సో, సిరిసిల్లాలో ఎగరనున్న గులాబీ జెండా. ఇక 100 పట్టణాల్లో కాంగ్రెస్ పాగా మున్సిపల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవి. ఇక్కడ కూడా మున్సిపల్ పోలింగ్ 73%, మున్సిపాలిటీలో అత్యధికంగా చౌటుప్పల్లో 91.91% పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లో అత్యధికం నల్గొండలో 77%. ఇక ఓటు వేసిన 38,09,406 మంది ఓటర్లు. అలాగే మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఏజెంట్లపై కాంగ్రెస్ దాడి. ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు కూడా అధికారులు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక 90% స్థానాలు మావే ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలు నమ్మలేదు అంటూ కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు. ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు. సో, గులాబీ సైనికులది పోరాట స్ఫూర్తి అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. సో, అడుగడుగున అధికార దుర్వినియోగం చేస్తున్నారు అంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ అరాచకాలపై ఫిర్యాదు చేసిన పట్టింపు లేదు. ఎన్నికల సంఘంపై రామచంద్రరావు ఆరోపణలు. ఇక బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదు అంటూ కూడా కొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి. సో, తెలంగాణలో కాంగ్రెస్ కు తిరుగే లేదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనవే. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో హర్షం. బీఆర్ఎస్ పై జనంలో ఇప్పటికీ విముఖత కనిపిస్తుంది. బీజేపీకి తెలంగాణలో పరిస్థితులు ఎన్నటికీ అనుకూలంగా ఉండవు అంటూ కూడా కామెంట్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడితో ఏకాంత చర్చలు జరిపారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లండి, పార్టీని మరింత బలోపేతం చేయండి అంటూ కూడా ఖర్గే సూచించినట్టు తెలుస్తుంది. ఇక మహానగరం 3 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి విభజిస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. ఇక 3ంటికి ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా కర్ణన్, అలాగే సైబరాబాద్ కు సృజన, మల్కాజ్గిరికి వినయ్ కృష్ణారెడ్డిని నియమించారు. కోర్ అర్బన్ రీజియన్ వరకు వాటర్ బోర్డ్ 3 రీజన్ల యూనిట్లు, 12 జోన్లు, కార్పొరేషన్లకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ కూడా జరగనుంది.